హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో చాలా చాలా స్పెషల్, ఎస్పెషలీ ఫర్ బ్యాచులర్స్ అండి, చికెన్ ఫ్రై. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? చికెన్, సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, మసాలా పౌడర్, నిమ్మకాయ అండ్ కొత్తిమీర. యాక్చువల్గా కేజీ చికెన్ అండి ఇది. నిమ్మకాయలో ఒక 2 అయినా యూస్ చేయాలి. బట్ మా పిల్లలు ఏం చెప్పారంటే తర్వాత తినేప్పుడు వేసుకుంటాము, ఎక్కువ వేయొద్దన్నారు. కాబట్టి నేను ఓన్లీ హాఫ్ లెమన్ మాత్రమే వేస్తున్నాను. చికెన్ని చక్కగా కడుక్కొని ఫస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి, ఈ చికెన్ ఇప్పుడు నేను చేస్తున్న చికెన్ ఫ్రైలో నేను ఆనియన్స్ యూస్ చేయట్లేదండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఏమీ యూస్ చేయట్లేదు. కాబట్టి ఇది మనము 2 days జర్నీ చేయాల్సిన టైంలో ఇది మనం హ్యాపీగా చేసుకొని తీసుకెళ్ళొచ్చు విత్ కాంబినేషన్ ఆఫ్ పూరి ఆర్ చపాతి. చాలా యమ్మీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు, కారం, పసుపు, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసేసి, నెక్స్ట్ గరం మసాలా కూడా వేసేసి, ఫైనల్లీ నిమ్మకాయ రసం వేయాలి. వంట రాని వాళ్ళు, బ్యాచులర్స్ చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. అండ్ తినడానికైతే చాలా యమ్మీ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ స్టైల్లో ట్రై చేయండి. 100% అష్యూరెన్స్ ఇస్తాను, మీకు నచ్చుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి, చేతితోనే మిక్స్ చేయండి. ప్రతి ముక్కకి ఈ మసాలా అంతా పట్టాలి, చక్కగా మిక్స్ చేయాలి. ఎందుకంటే మనము ఆనియన్స్ అవన్నీ ఏమి వేయట్లేదు, డైరెక్ట్గా వేసేస్తాం కాబట్టి పీసెస్కి అంత పట్టాలి. చక్కగా మంచిగా కలపాలండి, ఓపికతో కలపాలి. సండే స్పెషల్స్ ఏమేమి చేశారు అందరూ? ఈరోజు మా స్పెషల్ వచ్చేసి మిరియాల రసం పెట్టానండి. దాని కాంబినేషన్ ఈ చికెన్ ఫ్రై చేస్తున్నా. ఓకే, బాగా కలిపేసి, మంచిగా కలిపిన తర్వాత దీన్ని ఒక ½ an hour ఫ్రీజర్లో పెడదాము. ½ an hour ఫ్రీజర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మనము అన్నీ కలిపేసి పెట్టాం కదా, అదంతా ముక్కలకి మంచిగా పట్టేసి ఆ పీసెస్ కూడా కొంచెం గట్టిగా అవుతాయి. అప్పుడు మనకి ఫ్రై కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ పెట్టేసుకొని, ఆయిల్ ఫ్రై కదండి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను 4 ఈ స్పూన్తో 4 స్పూన్స్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ చూడండి, గట్టిగా అయ్యాయి పీసెస్. ఫ్రీజర్లో పెట్టాను కదా, చక్కగా మ్యారినేట్ అయిపోయి. ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్లో వేసేద్దాం. 2 days కూడా చాలా బాగుంటుందండి, అస్సలు పాడవదు. ఎందుకంటే మనము నిమ్మకాయ వేస్తున్నాము, అండ్ స్పెషల్లీ ఏంటంటే ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి అసలు పాడవదు, బాగుంటుంది. లాంగ్ జర్నీస్ మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకొని వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది, హ్యాపీగా 2 days మనం తినొచ్చు. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి. ఇంకా మన పని ఏంటి? కలపడమే. మంచిగా కలుపుతూ ఉండాలి. మనము ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి జనరల్లీ చికెన్ కుక్ చేసేప్పుడు ఏమవుతుంది, ఆనియన్స్తో కుక్ చేసినప్పుడు వాటర్ వస్తాయి కదా మనకి. ఇప్పుడు అలా ఏమి ఉండదండి, అంటే ఫ్రిడ్జ్లో పెట్టాం కదా కాబట్టి దీంట్లోంచి వాటర్ అదేమీ రాదనమాట. ఆల్రెడీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి పెట్టాం కాబట్టి జస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. బాగా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, చక్కగా ఫ్రై అవుతుందండి. పీసెస్ కూడా ఎంత బాగా కుక్ అవుతాయంటే మనము చపాతీతో తినేప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఓకే, చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో.
ఎస్, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే చాలా చాలా రియల్లీ చెప్తున్నా, చాలా యమ్మీ ఉంటుంది. పిల్లలకి అంటే మీరు ఫాస్ట్గా చేసేయచ్చు. పెద్ద దీనికి అన్నీ కట్ చేసుకోవడము అదంతా ప్రాసెస్ ఉండదు కాబట్టి మీరు ఎప్పుడైనా పిల్లలకి ఫాస్ట్గా చేయాలనుకుంటే ఈజీగా చేసేయచ్చండి. ఎట్లాగో మనకి పౌడర్స్ అన్నీ రెడీగా ఉంటాయి. చికెన్ తెచ్చేస్తే కలిపి పెట్టేయడమే. ఓకే, అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఎంత యమ్మీగా ఉంది కదా అసలు, సూపర్. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి డిష్ అవుట్ చేసుకోవడమే. ఎస్, యమ్మీ యమ్మీ చికెన్ ఫ్రై స్పెషల్లీ ఫర్ బ్యాచులర్స్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి, నచ్చుతుంది, 100% నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. ఎస్, చాలా అసలు చూడ్డానికి కూడా ఎంత బాగుంది కదండి. ఎస్, తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.